నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏఎన్ఎం రాత పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట ధర్నా. హాల్ టికెట్లను దగ్ధం చేసి నిరసన తెలిపిన ఏఎన్ఎంలో ప్రభుత్వ వైఖరి పట్ల నేతల ధ్వజం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు. అంబేద్కర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న వివిధ సంఘాల నాయకులు పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఏఎన్ఎంల రాత పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న 48 గంటల ధర్నాలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. పరీక్షా హాల్ టికెట్లను దగ్ధం చేసి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. గత 20 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నాను ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎంల రాత పరీక్ష హాల్ టికెట్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో చేసిన సమ్మె సమయంలో ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు రాత పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేయగా వారి సమస్యలను పోలీసులతో ఏకరువు పెట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వెల్లడించారు. ధర్నాలో కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, ఏఎన్ఎంలు పుష్ప, ఆనందబాయ్, పద్మ, తులసి, లలిత, మణిలత, ప్రియదర్శిని, అనురాధ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఈ సందర్భంగా పలువురు ఏఎన్ఎంలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ రాత పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయడం దారుణమని అన్నారు. తమ 20 సంవత్సరాల సర్వీసును గుర్తించి ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని కోరారు. తాము 48 గంటల ధర్నా చేస్తున్న సమయంలోనే హాల్ టికెట్లను విడుదల చేశారన్నారు. ప్రతినిత్యం పనిలో గడిపే తమతో పరీక్షలు రాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రాత పరీక్షను రద్దు చేసి ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసి మీ సత్తా ఏందో చూపించమని చెప్పారు. మా సత్తా ఏందో మేము చూపిస్తున్నాము. 48 గంటలు అంటే మేము నిన్న రాత్రి ఇంకా టెంట్ కింద ఉన్నాము. మా సత్తా చూపించక ముందు హాల్ టికెట్లు ఎందుకు రిలీజ్ చేసిండ్రు? మా గురించి తెలుసుకోవాలి కదా, మేమంటే ఏందన్నది. హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్లు రాయనంటే మేము రాయము, మేము రాయనీయం కూడా ఎవరిని. ఇది అన్యాయము. 20 సంవత్సరాల నుండి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ పెడతాడా, ఆయన ఏం చేస్తాడో తన ఇష్టము. మాకు న్యాయం చేసే వరకు మేము ఎగ్జామ్ రాసే పరిస్థితిలో లేము. ఇప్పుడు రాసినా కానీ మేము పాస్ అవుతామని మాకు నమ్మకం లేదు. ఇప్పుడు మాకు రోజువారీ పనులతోటే మేము ప్రాబ్లంలో ఉన్నాము. ఇంకా మమ్మల్ని ఇంత రోడ్డుకి ఎక్కించి 48 గంటలు మీ సత్తా చూపించుకోమని చెప్పినాక ఇంకా హాల్ టికెట్లు ఎందుకు ఇవ్వాలి? మా సత్తా చూపించిన తర్వాతనే ప్రభుత్వం హాల్ టికెట్ రిలీజ్ చేయాలి కదా. ప్రతి ఎగ్జామ్కు 1 వీక్ ముందు ఇచ్చేది మాకు భయపడి 10 రోజుల ముందు ఎందుకు ఇచ్చిండ్రు? మా సత్తా చూపించుకుంటాం మేము హాల్ టికెట్లు తీసుకోము, మేము ఎగ్జామ్లు రాయము. మమ్మల్ని యథావిధిగా రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రెగ్యులర్ చేయాలని చెప్పేసి గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి 48 గంటల పాటు నిన్న ఈరోజు రాత్రి కూడా టెంట్ కిందనే పడుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హాల్ టికెట్లు రిలీజ్ చేయడం అనేది చాలా బాధాకరం. హాల్ టికెట్ని కూడా ఈరోజు దగ్నం చేసినాం. హాల్ టికెట్లు పరీక్షా విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు డాక్టర్లు యథావిధిగా రెగ్యులర్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు 48 గంటల్లో జరిగినటువంటి
ధర్నాను ఉద్దేశించి గతంలో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సర్వీసును గుర్తించి వెంటనే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ ఎటువంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను వివిధ సంఘాలు, పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఎదుట టీఏజీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేసి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రే, సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న, టీఏజీఎస్ నాయకులు ఆత్రం కిష్టన్న, వెట్టి గణేష్, రాము, కె ఆషన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వర్గాల వారికి జరిగిన అవమానమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని, భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు ఈ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని తన పదవికి రాజీనామా చేయాలా, ఆయనని కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అనేటివి నిర్వహించడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఇది అమిత్ షా వాక్యాలు కావు, ఇవి ఆర్ఎస్ఎస్ వాక్యాలు అనే దాని గురించి ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగానికి బదులుగా మనుధర్మ శాస్త్రాన్ని, మనువాదాన్ని తీసుకురావడానికి అందులో భాగంగానే అంబేద్కర్ పైన అనుచిత వాక్యాలు అనేటివి చేయడం అనేది జరిగింది. దీన్ని ఈ దేశ ప్రజలు సహించరు. అంబేద్కర్ పైన వ్యాఖ్యానించడం అంటే, అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశంలో ఉన్న సామాజిక సంఘాలను అవమానించడం, ఈ దేశ హక్కుల కోసం పోరాడుతున్న దేశ ప్రజలందరినీ కూడా అవమానించమనే దాని గురించి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో అనేక హక్కుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిండు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇవన్నీ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి వ్యక్తిని అవమానించే విధంగా అమిత్ షా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఆర్ఎస్ఎస్ వాక్యాలుగా, ఇది బీజేపీ పార్టీ వాక్యాలుగా మేము భావిస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ తన మనువాదాన్ని తీసుకురావడం కోసం అందులో భాగంగానే ఇవన్నీ వ్యాఖ్యలు చేసిందనే దాని గురించి మేము భావిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాతని ఏవైతే అవమానించిండో అమిత్ షా, తక్షణమే తనని పదవి నుంచి బర్తరఫ్ చేసి తన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలకు క్షమాపణ కోరే వరకు ఆదివాసీ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. స్థానిక నేతాజీ చౌక్లో అమిత్ షాకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ షకీల్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. अमित शाह ने
पार्लियामेंट में बाबा साहेब अम्बेडकर साहब के बारे में जो नीचा गिराने की बात की है वो अपने शब्द को वापस ले, ये हमारा डिमांड है। और अमित शाह इस्तीफा देना, क्योंकि जो बाबा साहेब अम्बेडकर साहब के तरफ से उन्होंने पार्लियामेंट में जो कदम रखा, जहाँ से उन्होंने कांटेस्ट किया, वो भी बाबा साहेब अम्बेडकर की देन है। बाबा साहेब अम्बेडकर की देन को उन्होंने हासिल करके फिर बाबा साहेब अम्बेडकर के बारे में जो पार्लियामेंट में नीचे गिराने की बात की, ये बहुत गलत है। कि इस बात को हम खंडन करते हैं। अमित शाह अपनी बात को वापस लेना चाहिए और इस्तीफा देना चाहिए। अगर इस्तीफा नहीं दिए तो ये प्रोटेस्ट यही नहीं रुकेगा, पूरे देश भर में चलेगा। పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో శుక్రవారం నుండి 9 రోజుల పాటు సాగే శ్రీమద్ భాగవత సప్తాహ భక్తి ప్రపత్తుల నడుమ ప్రారంభమైంది. స్థానిక రాణి సతీజీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శోభాయాత్ర నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్వాడి ధర్మశాలలో 9 రోజుల పాటు సాగే శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా స్థానిక శ్రీ రాణి సతీజీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శోభాయాత్ర చేపట్టారు. అయోధ్య నుండి వచ్చిన అంకిత్ నంద మహారాజ్ ప్రవచనంలో పాల్గొని భక్తులకు శ్రీమద్ భాగవతం ప్రాశస్త్యాన్ని వివరించనున్నారు. ఆయనతో పాటు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా ప్రధాన వీధుల గుండా యాత్ర సాగింది. మహిళలు కలశాలను తలపై పెట్టుకొని యాత్రలో పాలుపంచుకున్నారు. దారి పొడవునా కాషాయ ధ్వజాలను చేతపట్టుకొని భక్తి గీతాలను ఆలపించారు. ధర్మశాల వరకు శోభాయాత్ర కొనసాగింది. ఈ నెల 29వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రవచనం ఉంటుందని భక్త మండలి సభ్యులు తెలిపారు. ఈ బృహత్ కార్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం మర్యాద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులను అధికారులు శాల్వాలతో సత్కరించిన అనంతరం పుష్పగుచ్చాలు అందజేశారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవల వివరాలను తెలియజేశారు. ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుంటూ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ఎం సోలోమాన్ సూచించారు. పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం మర్యాద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులను శాలువాలతో సత్కరించిన అనంతరం పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ ప్రణీత్, డిఎం కల్పన, అకౌంట్ ఆఫీసర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. డిఎం గారికి మా కళాకారుల తరపున చిన్న
రాయితీ ప్రయాణంలో ఏమైనా రాయితీ ఉంటే కనుక మా కళాకారులకు కల్పించాలి. పుష్పాలు అందిస్తుంది ఆ పాట. ఈ మేరకు ఆర్ఎం సోలమాన్ మాట్లాడుతూ మర్యాద అనేది మనిషికి ఉన్న అన్ని సద్గుణాల్లో గొప్ప గుణమని, మనుషుల మధ్య సంబంధాలు పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా సాటి మనుషుల పట్ల మర్యాదగా ఉండటం నేర్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి ప్రయాణ సమయంలో ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు. మా ఎండి గారి సూచనల ప్రకారము ప్రయాణికుణ్ణి ఎలా గౌరవించాలి అనేటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగింది. మర్యాద అనేది ఈ రోజుల్లో ఒక కస్టమర్కి మర్యాద ఇస్తేనే మరి మన సంస్థ నిలబడుద్ది అనేటువంటి ఒకే ఒక గొప్ప ఆలోచనతోటి పెట్టినటువంటి రోజు ఇది. కాబట్టి మర్యాద అనేది ఇవ్వాలి అని చెప్పడం కోసం ఈరోజు ఆర్టీసీ తరపు నుంచి మేము చెప్పడం కాదు, చాలా మంది చెప్తున్నారు అసలు ఆర్టీసీ అంటే మేము కాదు, ఇంకా ఆర్టీసీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ వారసులు, ఆర్టీసీ యజమానులు. ఆర్టీసీలో వాళ్ళకి యజమాన్యం ఉంది, ఆర్టీసీలో వాళ్ళకి భాగస్వామ్యం ఉంది. ఆర్టీసీ బస్సు ఒక్కరిది కాదు, నాది కాదు, అందరి బస్సు అది. అందరి బస్సును మేము నడిపిస్తున్నాం. మా డ్రైవరు, మా కండక్టరు, మా మెకానిక్, మా సూపర్వైజరు, మా ఆఫీసరు వీళ్ళందరం కలిసి 24/7 ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తున్నాం, వారం రోజులు పనిచేస్తున్నాం. మరి ఆ విధంగా ప్రయాణికులకి బస్సు ఎప్పుడన్నా క్యాన్సిల్ అయిందా? ఆదివారం నాడు క్యాన్సిల్ అవుతలేదు, ఎప్పుడు కూడా క్యాన్సిల్ అవుతలేదు. ఈ బస్సు ఎలా నడుస్తుంది? దీని వెనక ఎవరున్నారు? ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక కండక్టర్ ఉన్నాడు, ఒక మెకానిక్ సోదరుడు ఉన్నాడు, ఒక సూపర్వైజర్ ఉన్నాడు, ఒక ఆఫీసర్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ బస్సు నడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మేము తెలియజేసుకున్నాం ఈరోజు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అనాథ శవాలకు అంత్యక్రియలు జరుపుతూ స్మైల్ సొసైటీ ప్రతినిధులు మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ప్రతినిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాందాటి బైపాస్ రోడ్డు వద్ద 2 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా మృతుడి సంబంధికులు రాకపోవడంతో ఎస్ఐ ముజాహిద్ స్మైల్ సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు ముందుకు వచ్చి శుక్రవారం మృతదేహానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు కేమ శ్రీకాంత్, బూరె సురేష్, రవికాంత్ యాదవ్, కిరణ్, రామకృష్ణ, సాయి గౌడ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. సంత్ శ్రీ గాడ్గే మహారాజ్ పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని రజక సంఘం కార్యాలయ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన చేసిన సేవలను సంఘం నేతలు స్మరించుకున్నారు. సంత్ శ్రీ గాడ్గే బాబా మహారాజ్ బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని రజక సంఘం పట్టణ అధ్యక్షులు ముల్కల్వార్ సంతోష్ తెలిపారు. శ్రీ గాడ్గే బాబా మహారాజ్ పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని సంఘం ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ముస్కు వినోద్, గంగాధర్, సుభాష్, కార్తీక్, విఠల్, అశోక్, ప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. संत श्री गाडगे बाबा महाराज की, गाडगे बाबा, गाडगे बाबा की, श्री संत श्री गाडगे बाबा महाराज की, गाडगे बाबा, गाडगे बाबा, गाडगे बाबा, गाडगे बाबा. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రజకుల కుల గురువైన శ్రీ గాడ్గే బాబా మహారాజ్ సమాజ అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని అన్నారు. అనేక విద్యాలయాలను స్థాపించి ప్రతి ఒక్కరికి విద్యను అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని తెలిపారు. గాడ్గే బాబా మహారాజ్ పుణ్యతిథి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా రజక సంఘ భవనంలో వారికి గన్నివాళి అర్పించడం జరిగింది. శ్రీ సంత్
గడిగే బాబా మహారాజ్ మా రజకులకు కులగురువు. వారి ఆశయాలతో మేము మా కులస్తులందరూ మేము ముందెళ్తున్నామని మేము ఈరోజు తీర్మానం చేస్తున్నాం బాబా ముందర. అదేవిధంగా గడిగే బాబా మహారాజ్ స్వతంత్రం రాకముందు 141 ఇన్స్టిట్యూట్ని స్థాపించి చదువు కోసం ఎంతో కృషి చేశారు. అదే గాంధీ గారు వాళ్ళు అడిగారు, నీ ఏంది అసలు నీ ఆస్తి ఏంది, నీదేందంటే చీపిరి మరియు నేల నా యొక్క ఆస్తి అని చెప్పడం జరిగింది మా బాబా గారు. కాబట్టి మా యొక్క గాడిగే బాబా మహారాజ్ కృషితో సమాజంకి ఎంతో అడుగుజాడల్లో నుండి నడిపించాడు. కాబట్టి వారి అడుగుజాడల్లో మేమందరం నడవాలని మేము ఈరోజు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. మండలంలోని కోడద్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శుక్రవారం తెలంగాణ వంటకాలతో ఆనంద్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఇండ్లలో తయారు చేసిన వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమ అతిథులు విద్యార్థుల తల్లిదండ్రులు వాటి రుచిని చూసి అభినందించారు. అంతకుముందు పాఠశాలలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన 5 కంప్యూటర్లు, డిజిటల్ బోర్డును అతిథులు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి, మాజీ సర్పంచ్ ఆనంద్, చిలుకూరి లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి, నల్ల దేవిదాస్, బాబుఖాన్, మల్లయ్య, రావుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో బోధించే పరికరాలను అందించడంతో పాటు ఇంటర్నెట్ అవకాశం కల్పించిందని తెలిపారు. అధునాతన సాంకేతికతను విద్యార్థులకు అందించేందుకు దోహదం చేస్తాయన్నారు. ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థులకు పోషకాహార వంటలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. సైన్స్ ల్యాబ్లు ఇలా కోడూరు హై స్కూల్లో 4 కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ సౌకర్యము, మళ్ళా మిగతా ఏది దానికి అవసరం ఉండే అన్నీ కూడా ప్రభుత్వమే సమకూర్చింది. అంటే ప్రపంచంలో జరిగే సంఘటనలు కానీ అన్నీ లైవ్గా చూసే అవకాశము పిల్లలకు ఈ ప్రభుత్వం కల్పించింది. మరి ఈ పాఠశాల నిజంగా చాలా ఈ గ్రామస్తులు చాలా మంచోళ్ళు. పాఠశాలకు అన్నీ మేము ఉన్నామని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మేము కూడా కృష్ణకుమార్ మేడం గారి యొక్క పట్టుదల, గతంలో కూడా పిల్లలకు 10th పిల్లలకు స్టడీ మెటీరియల్ అంటే కానీ లేదా ఎగ్జామ్ టైంలో పిల్లలకు స్నాక్స్ కావాలంటే కూడా అప్పటి ఎంపీడీఓ రమాకాంత్ గారు కానీ నేను కానీ మా ఎంపీ గారు కానీ ఆనంద్ గారు కానీ గ్రామం అందరం కలిసి మాతో అయిన కాడికి చిన్న సహకారాలు అందించినాం. కడుపు నొప్పి భరించలేక చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందితే ఆర్థిక ఇబ్బందులతో అంత్యక్రియలు నిర్వహించలేని నిరుపేద కుటుంబానికి పలువురు దాతలు అండగా నిలిచారు. బేలా మండలం కొలంవరూర్ గ్రామానికి చెందిన ఆత్రం భీమరావు కుమారుడు రాహుల్ ఇటీవల కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. బాధిత కుటుంబీకులకు అంత్యక్రియల నిమిత్తం ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మానవతా దృక్పథాన్ని చాటారు. తమ బాధను చూసి అంత్యక్రియలకు అవసరమని గుర్తించి ఆపత్కాలంలో అండగా నిలిచారు. నిరుపేద కుటుంబ ఆర్థిక స్థితిని గుర్తించి సమయానికి స్పందించి ఆర్థిక సహాయం చేసిన రూపేష్ రెడ్డిని పలువురు అభినందించారు. ఆయన వెంట గ్రామస్తులు దినేష్, పైకు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎన్ఎం రాత పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట ధర్నా. హాల్ టికెట్లను దగ్ధం చేసి నిరసన తెలిపిన ఏఎన్ఎంలో ప్రభుత్వ వైఖరి పట్ల నేతల ధ్వజం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు. అంబేద్కర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న వివిధ సంఘాల నాయకులు పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.